శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నరసింహ అవతారం. కోపంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని తన సభలోకి పిలిచి ఇలా అన్నాడు. ఓ ప్రహ్లాద, నువ్వెందుకు నన్ను దేవుడిగా అంగీకరించవు? ఎవరు నీ దేవుడు? నా దేవుడు విష్ణువు. ఆయనే జగత్తుకు స్వామి. ఆయన ఎల్లప్పుడూ ఎక్కడైనా ఉంటాడు. హిరణ్యకశ్యపుడు మళ్ళీ మండిపడి ఇలా అన్నాడు. ఎక్కడున్నాడు నీ విష్ణువు? నిజంగానే ఎక్కడైనా ఉంటాడా? అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు ధైర్యంగా ఇలా అన్నాడు. అవును నాన్న, విష్ణువు ఈ స్తంభంలోనూ ఉన్నాడు. కోపంతో హిరణ్యకశ్యపుడు తన గదను తీసుకుని ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఒక్కసారిగా ఆ స్తంభం గర్జన చేస్తూ పగిలింది. ఆ స్తంభం లోపల నుండి ఒక అద్భుతమైన భయంకరమైన రూపం బయటకొచ్చింది. పెద్ద జుట్టు, మండుతున్న కళ్ళు, పదునైన గోళ్ళు, సింహపు ముఖం, కానీ మానవ శరీర నిర్మాణం. దేవతలు భయంతో, రాక్షసులు ఆశ్చర్యంతో, ప్రహ్లాదుడు సంతోషంతో చూశారు. విష్ణుమూర్తి ఈ నరసింహ అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే హిరణ్యకశ్యపుడు బ్రహ్మ నుండి పొందిన వరాన్ని అతిక్రమించకుండా చంపడానికి. తను మానవుడు కాదు, మృగము కాదు, మధ్య రూపం. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది.